ఓం శుక్లాం పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన హిందూ కేసరి ఛానల్లోని సంక్షిప్త మహాభారతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సంక్షిప్త మహాభారతంలో వనపర్వంలో ఉన్నాం. అందులో 27వ రోజులో ఉన్నాం. ఈరోజు మనం ఘట్టం గురించి మనం తెలుసుకుందాం. నారదుడు తీర్థయాత్రల మహిమను వర్ణించుట అనే ఒక ఘట్టం గురించి తెలుసుకుందాం. కేవలం ఈ ఘట్టం మాత్రమే కాదు, మున్ముందు మన ఎన్నో ఘట్టాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క ఘట్టంలోకి మనం అడుగు పెట్టేద్దాం. జనమేజయుడు అడుగుతున్నాడు, దేవా, మా ముత్తాత అర్జునుని విడిచి మిగిలిన పాండవులు కామ్యక వనంలో ఎలా రోజులను గడిపారు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు చెప్పసాగాడు, జనమేజయ, అర్జునుడు తపస్సు చేయడానికి వెళ్ళిన నాటి నుండి పాండవులు అతనిని విడిచి ఉండలేక నిరుత్సాహంగా కాలం గడుపుతున్నారు. వారు చింతాసాగరంలో మునిగిపోయారు. ఆ రోజులలోనే దేవర్షి నారదుడు వారు నివసిస్తున్న చోటికి వచ్చాడు. ధర్మరాజు సోదరులతో సహితంగా లేచి ఎదురేగి శాస్త్రోక్తంగా అతనిని పూజించాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేసి వారిని ఓదారుస్తూ, యుధిష్ఠిరా, నీకు ఇప్పుడు ఏమి కావాలి? నేను నీకు ఏమి చేయగలను అని అడిగాడు. ధర్మజుడు అతనికి పాద ప్రమాణం చేసి వినయంగా, మహాత్మా, అందరూ మిమ్మల్ని పూజిస్తారు. మీ వంటి పెద్దవారు మా మీద దయ చూపితే మీ దయ వలన మాకు అన్నీ సిద్ధించినట్లే. మీరు దయచేసి మాకు ఒక విషయం చెప్పండి. తీర్థయాత్రలు చేస్తూ భూప్రదక్షిణం చేసిన వారికి ఎలాంటి ఫలితం లభిస్తుంది అని అడిగాడు. అది విన్న నారదుడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, శ్రద్ధగా విను. ఒకసారి మీ తాతగారు భీష్ముడు హరిద్వారంలో ఋషులను, దేవతలను, పితరులను సంతృప్తిపరచడానికి అనుష్ఠానం చేస్తున్నాడు. అప్పుడొక రోజు పులస్త్య ముని అక్కడికి వచ్చాడు. ఇప్పుడు నీవు నన్ను అడిగినట్లే భీష్ముడు అతనిని అడిగాడు. అప్పుడు పులస్తుడు చెప్పిన దాన్నే నేను నీకు వినిపిస్తాను, విను. పులస్తుడు ఇలా చెప్పాడు, భీష్మ, సాధారణంగా తీర్థాలలో గొప్ప గొప్ప మునులు, ఋషులు నివసిస్తూ ఉంటారు. ఆ తీర్థాలు సేవించడం వలన కలిగే ఫలితాలను చెప్తాను, విను. దానం పుచ్చుకోకుండా, దుష్కర్మలు చేయకుండా ఉండేవాడు, జీవహింస చేయకుండా ఇతరుల సుఖం కోసమే తిరిగేవాడు, ఇతరులకు కీడు కోరనివాడు, తన పాండిత్యం ఇతరుల వినాశనానికి వినియోగించకుండా, వివాదాస్పదం కాకుండా ఉన్నవాడు, అంతఃకరణ శుద్ధి కోసం తపస్సు చేసేవాడు, నిర్మలమైన కీర్తి చేతలు కలవాడు, శాస్త్రాలలో చెప్పబడిన కపిల తీర్థ సేవన ఫలితాలను పొందువాడు, ఎవరి వద్ద ఏమీ యాచించకుండా ఉన్నదానితోనే తృప్తి పొందేవాడు, నిరహంకారుడు, నిష్కాముడు, దుంభరహితుడు, మితంగా భుజిస్తూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేవాడు, పాపరహితుడు, క్రోధం లేనివాడు, సత్యవ్రతుడు, నియమాలను దృఢంగా ఆచరించేవాడు, ప్రాణుల సుఖదుఖాల సహానుభూతి కలవాడు, శాస్త్రోక్తమైన తీర్థ సేవన ఫలాలను పొందుతాడు. తీర్థయాత్రలు చేయడం వలన నిర్ధనుడు కూడా గొప్ప గొప్ప యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందగలడు. భూలోకంలో పుష్కర తీర్థం మిక్కిలి ప్రసిద్ధమైనది. అనేక తీర్థాలు అందులో ఉన్నాయి. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాత్యులు, మరుద్గణం, గంధర్వులు, అప్సరసలు సర్వదా అక్కడే ఉంటారు. గొప్ప దేవతలు, దైత్యులు, బ్రహ్మర్షులు అక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారు. ఉదారుడు మనసులో పుష్కర్ని స్మరిస్తే చాలు, అతని పాపాలన్నీ నశించి స్వర్గప్రాప్తి చేకూరుతుంది. స్వయంగా బ్రహ్మదేవుడే అక్కడ నివాసం ఉంటాడు. ఈ తీర్థంలో స్నానమాడి పితరులకు, దేవతలకు తర్పణాలు విడిస్తే అశ్వమేధ ఫలం కంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. పుష్కర తీర్థంలో ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే ఇహపర లోకాలలో సుఖం లభిస్తుంది. తాము ఏ కందమూలాలను తిని బతుకుతున్నారో వాటితోనే బ్రాహ్మణునికి శ్రద్ధగా భోజనం పెట్టాలి. ఎవరి పట్ల అసూయ ఉండకూడదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా సరే పుష్కర తీర్థంలో స్నానమాడితే వారికి పునర్జన్మ లేదు. కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో నివసించే వానికి అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి. సాయం ప్రాతకాలాలలో చేతులు జోడించి పుష్కర క్షేత్రంలో ఉన్న తీర్థాలను స్మరిస్తే సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. స్త్రీ పురుషులు తమ జీవితకాలంలో చేసిన పాపాలు పుష్కర స్నానం చేయడం వల్లనే నశించిపోతాయి.
దేవతలలో విష్ణువు వలె తీర్థాలలో పుష్కరం ప్రధానమైనది. అలాగే ఇతర తీర్థాలను గురించి కూడా పులిస్తుడు చెప్పసాగాడు. రాజా, ప్రయాగ తీర్థం గురించి అందరూ కీర్తిస్తారు. అక్కడకు తప్పక వెళ్ళాలి. ప్రయాగ తీర్థంలో బ్రహ్మాది దేవతలు, దిక్కులు, దిక్పాలకులు, లోకపాలురు, సాధ్యులు, పితరులు, సనత్కుమారాది పరమ ఋషులు, అంగీరుడు మొదలైన బ్రహ్మర్షులు, నాగులు, గరుడు, సిద్ధులు, నదులు, సముద్రాలు, గంధర్వులు, అప్సరసలు అందరూ ఉంటారు. బ్రహ్మతో పాటు విష్ణువు అక్కడ ఉంటాడు. అక్కడ 3 అగ్నికుండాలు ఉన్నాయి. వాటి మధ్యలో గంగామాత ప్రవహిస్తూ ఉంటుంది. తీర్థరాజం సూర్యపుత్రి యమున కూడా వచ్చి చేరుతుంది. గంగా యమునులు అక్కడే సంగమిస్తాయి. గంగా యమునుల మధ్య భాగం భూదేవికి ఊరుస్థానం, ప్రయాగ యోని, ప్రయాగ ప్రతిష్టానం, కంబలం, అశ్వతర నాగం, భోగవతీ తీర్థం ఇవన్నీ ప్రజాపతికి వేదికలు. వీటిలో యజ్ఞాలు, వేదాలు మూర్తిభవించి ఉంటాయి. గొప్ప తపస్సంపన్నులైన ఋషులు ప్రజాపతిని ఉపాసిస్తారు. చక్రవర్తులైన రాజులు యజ్ఞాలు చేసి దేవతలను పూజిస్తారు. అందుకే ఇది పవిత్రమైన స్థలం. ప్రయాగ సర్వ తీర్థాలలో శ్రేష్టమని ఋషులు చెప్తారు. ప్రయాగ యాత్రతో, ప్రయాగ నామస్మరణంతో, ప్రయాగలోని మృత్తికా స్పర్శతో మనుష్యుల పాపాలు నశిస్తాయి. విశ్వవిఖ్యాతమైన ఈ గంగా యమున సంగమంలో స్నానం చేస్తే అశ్వమేధ రాజసూయ యజ్ఞాల వలన కలిగే ఫలితం లభిస్తుంది. ఇది దేవతలకు యజ్ఞభూమి కనుక ఇక్కడ కొద్దిగా దానం చేసిన అధికమైన ఫలం లభిస్తుంది. వేదాలలో లోక వ్యవహారంలో హరయోగం చేత మృత్యు పొందడం మంచిది కాదని చెప్తున్నారు. గాని ప్రయాగలో ఆ పట్టింపు లేదు. ప్రయాగలో ఎల్లప్పుడూ 60 కోట్ల 10,000 తీర్థాలు సన్నిధి పొంది ఉంటాయి. గంగా యమున సంగమంలో స్నానం చేస్తే చతుర్విధ విద్యలు అధ్యయనం చేయడం వలన సత్యభాషణ వలన కలిగే ఫలితం వస్తుంది. వాసుకి యొక్క భోగవతి తీర్థంలో స్నానమాడితే అశ్వమేధ యజ్ఞఫలం కలుగుతుంది. విశ్వవిఖ్యాతమైన హంస ప్రపతన తీర్థం, గంగా దశాశ్వమేధిక తీర్థం అక్కడే ఉన్నాయి. ఇంతెందుకు, గంగానది ఎక్కడ ఉన్నా అక్కడ స్నానం చేస్తే కురుక్షేత్ర యాత్రాఫలం దక్కుతుంది. గంగా స్నానంలో కనకలకు విశేష ప్రాధాన్యం ఉంది. ప్రయాగ అంతకంటే అధికం. ఎన్ని వందల పాపాలు చేసిన వాడైనా గంగాజలం తల మీద చల్లుకుంటే అగ్ని ఎండు కట్టెను కాల్చినట్లుగా గంగ ఆ పాపాలన్నిటినీ భస్మం చేసివేస్తుంది. కృతయుగంలో తీర్థాలన్నీ పుణ్యదాయకాలే. త్రేతాయుగంలో పుష్కరానికి, ద్వాపరంలో కురుక్షేత్రానికి విశేష మహిమ ఉంది. కలియుగంలో అన్నిటికంటే గంగా మహత్యమే శ్రేష్టమైనది. పుష్కర తీర్థంలో తపస్సు, మహాలయ తీర్థంలో దానం, మలయాచలం మీద శరీర దహనం, భృగుతుంగ క్షేత్రంలో నిరాహారంగా ఉండడం శ్రేష్టం. పుష్కరం, కురుక్షేత్రం, గంగా, మగధ దేశాలలో స్నానమాత్రం చేతనే 7 తరాలు తరిస్తాయి. గంగామాత నామస్మరణం చేత పాపాలను కడిగివేస్తుంది. దర్శనమాత్రం చేత శుభాలనిస్తుంది. స్నానపానాల చేత 7 తరాలను పవిత్రులుగా చేస్తుంది. మనిషిని ఎముకల గంగాజలంలో ఉన్నంతకాలం అతనికి స్వర్గంలో గౌరవం లభిస్తుంది. పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు సేవించడం వలన పుణ్యాన్ని సముపార్జించి స్వర్గాన్ని పొందగలుగుతారు. గంగను మించిన తీర్థం లేదని, భగవంతుని మించిన దైవం లేదని, బ్రాహ్మణుని మించిన ప్రాణి లేదని బ్రహ్మ స్పష్టంగా చెప్పి ఉన్నాడు. గంగ ఉన్న చోటు పవిత్రం. అది పవిత్రమైన తపోవనం. గంగా తీరం సిద్ధిక్షేత్రం. భీష్మ, నేను చేసిన ఈ తీర్థయాత్ర వర్ణనం సత్యం. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, సత్పురుషులు, పుత్రమిత్ర శిష్యులకు, సేవకులకు అతి జాగ్రత్తగా రక్షించే నిధి వలె చెవిలో ఉపదేశించాలి. దీని కీర్తన శ్రవణాల వలన అధిక ఫలం లభిస్తుంది. దీని వలన నిర్మల బుద్ధి కలుగుతుంది. దీని వలన 4 వర్ణాల వారికి కోరికలు సిద్ధిస్తాయి. నేను చెప్పిన ఈ తీర్థాలకు వెళ్ళడానికి సాధ్యం కానిచో మానసిక యాత్ర చేయాలి. దేవతలు, ఋషులు కూడా తీర్థాలలో స్నానమాడారు. భీష్మ, నీవు శ్రద్ధాపూర్వకంగా, శాస్త్రోక్తంగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ తీర్థయాత్రలు చేసి అధిక పుణ్యాన్ని పొందు. శాస్త్రాలను చదివిన సత్పురుషుడే తీర్థయాత్రల ఫలాన్ని పొందగలడు. నియమరహితుడు, సంయమం లేనివాడు, అపవిత్రుడు, చోరుడు ఆ తీర్థాల వలన లబ్ధి పొందలేడు. నీవు సదాచారివి, ధర్మాలు తెలిసినవాడు. నీ సమర్థవంతమైన ధర్మపాలన వలన అందరూ సంతుష్టులై ఉన్నారు. నీవు దేవతలను, పితరులను, ఋషులను అందరినీ తీర్థమాడించావు. నీకు ఉత్తమ లోకాలు, మహాకీర్తి ప్రాప్తిస్తాయి. ధర్మరాజా,
భీష్మునికి ఇలా చెప్పి పులస్త్య మహాముని వెంటనే అంతర్ధానమైపోయాడు. భీష్ముడు విధిపూర్వకంగా తీర్థయాత్రలు చేశాడు. ఈ నియమంతో భూప్రదక్షిణం చేసిన వానికి 100 అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది. నీవు ఒంటరిగా కాకుండా ఈ ఋషులందరినీ తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళు. అందువలన నీకు 8 రెట్లు అధికంగా ఫలం లభిస్తుంది. చాలా తీర్థాలను రాక్షసులు అడ్డగిస్తున్నారు. అక్కడికి కేవలం మీ వంటి వారే వెళ్ళగలరు. ఆయా తీర్థాలలో వాల్మీకి, కశ్యపుడు, దత్తాత్రేయుడు, కుండజఠరుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అసితుడు, దేవలుడు, మార్కండేయుడు, గాలవుడు, భరద్వాజుడు, వశిష్ఠముని, ఉద్దాలకుడు, శౌనకుడు, వ్యాసుడు, శుకదేవుడు, దుర్వాసుడు, జాబాలి మొదలైన గొప్ప గొప్ప ఋషులు, తాపసులు నీ రాక గురించి ఎదురు చూస్తున్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని అన్ని తీర్థాలు సేవించు. మహా తేజస్శాలి రోమశముని కూడా నీ వద్దకు వస్తాడు. అతనిని కూడా తీసుకువెళ్ళు. నేను వస్తాను. నీవు యయాతి పురూరవుల వలె ధర్మాత్ముడవు, కీర్తిమంతుడవు. భగీరథ రాముల వలె రాజులందరిలో శ్రేష్ఠుడవు. మను, ఇక్ష్వాకు, పూరు, పృథు, ఇంద్రులతో సమానమైన కీర్తిగల ప్రజాపాలకుడవు. నీవు శత్రువులను నిర్జించి ప్రజలను పాలిస్తావు. ధర్మానుసారంగా రాజ్యభోగాలు అనుభవిస్తూ కార్తవీర్యార్జునుని వలె కీర్తి గడిస్తావు అని ఈ రీతిగా ధర్మరాజునకు చెప్పి దేవర్షి నారదుడు అంతర్ధానమయ్యాడు. ధర్మజునకు తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనం ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది ధౌమ్యుడు తీర్థాలను వర్ణించి చెప్పుట. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, నారదుని వలన తీర్థయాత్ర మహత్యం విన్న ధర్మరాజు తమ్ములతో ఆలోచించి వారి సమ్మతిని తీసుకుని తమ పురోహితుడైన ధౌమ్యుని వద్దకు వెళ్ళి, మహాత్మా, నా తమ్ముడు అర్జునుడు వీరుడు, పరాక్రమవంతుడు. అటువంటి ప్రయత్నశీలుని, తపోధనుని, సాహసుని, శక్తిశాలిని అస్త్రవిద్యలు సంపాదించమని అడవులకు పంపాను. అర్జునుడు, శ్రీకృష్ణుడు నరనారాయణుని అవతారాలని నా అభిప్రాయం. వ్యాస భగవానుడు కూడా అలాగే చెప్పాడు. ఈ ఇద్దరిలోనూ సమగ్ర ఐశ్వర్యము, జ్ఞానము, కీర్తి, లక్ష్మి, వైరాగ్యము, ధర్మము అనే ఈ 6 గుణాలు నిత్య నివాసం చేస్తున్నాయి. కనుకనే వారిని భగవంతులు అంటున్నారు. నారదుడు కూడా స్వయంగా ఈ విషయం చెప్పి వారిని ప్రశంసించాడు. అర్జునుని ఈ శక్తిని గురించి నేను ఎరుగుదును కనుకనే ఇంద్రుని వద్దకు అస్త్రవిద్య కోసం అతనిని పంపాను. ఇది అర్జునుని సంగతి. కౌరవుల మీద దృష్టి సారిస్తే ముందు భీష్మద్రోణులు కనపడతారు. అశ్వత్థామ, కృపాచార్యుడు కూడా దుర్జయులే. దుర్యోధనుడు తన పక్షాన యుద్ధం చేయాలని వారి వద్ద ముందుగానే మాట పుచ్చుకొని వారిని తన వద్ద కట్టేసుకున్నాడు. సూతపుత్రుడు కర్ణుడు మహారథి, అస్త్ర ప్రయోగాలు తెలిసినవాడు. కానీ శ్రీకృష్ణ భగవానుని సహాయంతో వీరవరుడైన అర్జునుడు ఇంద్రుని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాక వారందరికీ ఇతడొక్కడే సరిపోతాడని నా నమ్మకం. అర్జునుని మించి మాకు వేరొక ఆసరా లేదు. అర్జునుని కోసం ఎదురు చూస్తూ మేము ఇక్కడ నివసిస్తున్నాం. అతని పరాక్రమ సామర్థ్యాల మీద మాకు నమ్మకం ఉంది. మేమంతా అతని గురించే ఆందోళన పడుతున్నాం. అన్న ఫల పుష్పాలు అధికంగా దొరికే పుణ్యాత్మలైన సత్పురుషులు నివసించే ఏదైనా ఒక పవిత్ర రమణీయ వనం ఉందేమో దయచేసి చెప్పండి. మేము అర్జునుని కోసం ఎదురు చూస్తూ కొన్నాళ్ళు అక్కడ ఉంటాం అని అడిగాడు. అప్పుడు ధౌమ్యుడు, యుధిష్ఠిరా, నీకు పవిత్రమైన ఆశ్రమాలు, తీర్థాలు, పర్వతాల గురించి చెబుతాను. అది వినడం వలన ద్రౌపదికి మీకు నిరుత్సాహం దూరమవుతుంది. తీర్థమహత్యాలు వినడం వలన పుణ్యం వస్తుంది. అవి సేవించడం వలన 100 రెట్లు వస్తుంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మొదట తూర్పు దిక్కున ఉన్న రాజర్షులు సేవించే తీర్థాల గురించి చెబుతాను. నైమిషారణ్యం గురించి వినే ఉంటావు. అక్కడ వేర్వేరుగా దేవతల క్షేత్రాలు అనేకం ఉన్నాయి. అది పవిత్రమైన రమణీయమైన గోమతీ నదీ తీరంలో ఉంది. అది దేవతల యజ్ఞభూమి. ఎందరో దేవర్షులు దానిని సేవించారు. అనేకులు పుత్రులు ఉండడం మంచిదని వారిలో ఒకరైనా గయలో పిండదానం గాని, అశ్వమేధ యాగం గాని, వృషోత్పర్గం గాని చేస్తే ముందు వెనక 10 తరాలు ఉద్ధరింపబడతాయని గయను గూర్చి పూర్వ పండితులు చెప్తూ ఉంటారు. గయలో మహానది, గయశిరసు అనే 2 తీర్థాలున్నాయి. మహానదియే పల్గు తీర్థం. అక్షేవటం అనే మర్రి చెట్టు కింద పిండదానం చేస్తే అక్షయ ఫలితాలు కలుగుతాయి. విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వ సిద్ధి పొందిన తపక్షేత్రం కౌశికీ నది తూర్పు దిక్కుననే ఉంది. భాగీరథి వెడల్పుగా తూర్పుననే ప్రవహిస్తోంది. దాని ఒడ్డున భగీరథుడు
గొప్ప దక్షిణలిచ్చి అనేక యజ్ఞాలు చేశాడు. గంగా యమునుల సంగమం అయిన ప్రయాగ పవిత్రము, పుణ్యప్రదము. మహాత్ములైన ఋషులు దానిని సేవిస్తారు. బ్రహ్మ అనేక యజ్ఞయాగాదులు అక్కడ చేశాడు. కనుకనే దానికి ప్రయాగ అని పేరు. అగస్త్యముని పుణ్యాశ్రమం, ఇతర తాపసుల తపోవనాలు కూడా ఆ దిక్కున ఉన్నాయి. కాలాంజర పర్వతం మీద హిరణ్య బిందుని ఆశ్రమం ఉంది. అగస్త్య పర్వతం అందమైనది, పవిత్రమైనది, శుభాలు సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. బ్రహ్మయజ్ఞం చేసిన పరశురాముని తపక్షేత్రం మహేంద్ర పర్వతం ఆపైనే ఉంది. బహుదా నందా నదులు అక్కడివే. దక్షిణ దిక్కున గోదావరి నది మంగళకరంగా తాపసులచే సేవింపబడుతోంది. దాని తీరంలో గొప్ప గొప్ప ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి. వీణ, భాగీరథి నదుల జలాలు కూడా పవిత్రమైనవి. నృగ మహారాజు పయోష్ణి నది కూడా అక్కడే ఉన్నది. పయోష్ణి నదీ జలం పాత్రలతో గాని, భూమి నుండి గాని, గాలి ద్వారానైనా సరే శరీరం మీద చిలకరించుకుంటే జీవన పర్యంతం చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. గంగాది నదులన్నీ ఒక ఎత్తు, పయోష్ణి నది ఒక్కటి ఒక ఎత్తు అని నా అభిప్రాయం. ద్రవిడ దేశంలోని పాండ్యతీర్థంలో అగస్త్య తీర్థం, వరుణ తీర్థం, కుమారీ తీర్థం కూడా ఉన్నాయి. తామ్రపర్ణి నది, గోకర్ణాశ్రమం, అగస్త్యాశ్రమం మొదలైనవి చాలా పుణ్యప్రదమనీయాలు. సౌరాష్ట్ర దేశంలో మిక్కిలి మహిమాన్వితమైన ఆశ్రమాలు, దేవమందిరాలు, నదులు, సరోవరాలు ఉన్నాయి. అక్కడి చమసోద్భేదన ప్రభాస తీర్థాలు విశ్వవిఖ్యాతమైనవి. పిండారక తీర్థం, ఉజ్జయంత పర్వతం కూడా ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు నివసించే ద్వారక సౌరాష్ట్రంలోనే ఉంది. శ్రీకృష్ణుడు మూర్తిభవించిన సనాతన ధర్మం. వేదజ్ఞులు, బ్రహ్మజ్ఞులు అయిన మహాత్ములు కృష్ణుని ఆ విధంగానే చెప్తారు. అతడు పవిత్రులలో పవిత్రుడు, పుణ్యాలకు పుణ్యం, శుభకరులలో శుభకరుడు, దేవతలలో దేవత, క్షరాక్షర పురుషోత్తములు అన్నీ ఆయనే. అతని స్వరూపం అచింత్యం, అనిర్వచనీయం. అతడు ద్వారకావాసి. పశ్చిమ దిశలోని ఆనర్త దేశంలో అనేక పవిత్రమైన పుణ్యప్రదమైన దేవమందిరాలు, తీర్థాలు ఉన్నాయి. ఆ నదీ తీరంలో పెద్ద పెద్ద అందమైన వృక్షాలు, పొదలు, అడవులు ఉన్నాయి. నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి ముల్లోకాలలోని పవిత్ర తీర్థాలు, దేవమందిరాలు, నదీవన పర్వతాలు ఉన్నాయి. బ్రహ్మాది దేవతలు, ఋషులు, మహర్షులు, సిద్ధచారణులు, ఎందరో పుణ్యాత్ములు ప్రతి దినం పవిత్ర స్నానానికి వస్తూ ఉంటారు. కుబేరుని జన్మస్థలం విశ్రవసుని ఆశ్రమం నర్మదా నదీ తీరంలో ఉన్నది. వైడూర్య శిఖరం అనే పర్వతం అక్కడిదే. అక్కడ కేతుమాల, మేధ్యానది, గంగాద్వారం అనే 3 తీర్థాలు, పైందవారణ్యం అనే పవిత్ర వనం ఉన్నాయి. ఆ వనంలో బ్రాహ్మణులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మ యొక్క పవిత్రమైన పుష్కర సరోవరం ప్రసిద్ధి చెందినది. కర్మ మార్గాన్ని విడిచి జ్ఞాన మార్గాన్ని అనుసరించిన ఋషుల ఆశ్రమాలు అక్కడ ఉన్నాయి. మనసులోనైనా పుష్కర తీర్థయాత్ర చేయాలని సంకల్పించుకుంటే సమస్త పాపాలు నశించడమే కాకుండా చివరకు స్వర్గం కూడా పొందగలరని స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాడు. ఉత్తర దిక్కున సరస్వతి తీరంలో అనేక తీర్థాలు ఉన్నాయి. యమునా నది ఉత్తర దిశలోనే పుట్టింది. లక్ష్యావతరణం అనే తీర్థంలో యజ్ఞం చేసి సరస్వతి నదిలో అవభృత స్నానం చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది. అగ్నితీర్థం ఉంది. సరస్వతి నదీ తీరంలో వాలకిల్య మహర్షులు యజ్ఞం చేశారు. దాని మహిమను సత్పురుషులు వర్ణిస్తూ ఉంటారు. దృషద్వతి నది, న్యగ్రోధ, పాంచాల్య, ధాల్భ్యఘోష, ధాల్భ్య ఆశ్రమాలు అక్కడ ఉన్నాయి. ఉత్తర వైపునున్న పర్వతాలలో ఒకదానిని చీల్చుకుంటూ గంగ పుట్టింది. దానినే గంగాద్వారం అంటారు. అక్కడ బ్రహ్మర్షులు నివసిస్తారు. కనకల సనత్ కుమారుని నివాసం పూరు పర్వతం ఉంది. భృగుతుంగ పర్వతం భృగుముని తపస్సు చేసిన చోటు. నారాయణుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు, పురుషోత్తముడు, శుభకరుడు అయిన ఆశ్రమం విశాల అనే పేరుతో బదరికాశ్రమం పక్కనే ఉంది. విశాల ముల్లోకాలలోనూ ప్రసిద్ధం. బదరికాశ్రమ సమీపంలో మొదట గంగ చల్లగా వేడిగా ప్రవహిస్తూ ఉండేది. అందులో బంగారు ఇసుక మెరుస్తూ ఉంటుంది. ఋషులు, మునులు, దేవతలు నారాయణునికి నమస్కరించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. స్వయంగా నారాయణుడు ఉండడం వలన లోకంలోని సమస్త తీర్థాలు, దేవమందిరాలు అక్కడ ఉంటాయి. ఆ పుణ్యక్షేత్రం తపోవనం, తీర్థం పరబ్రహ్మ స్వరూపమే. దేవాది దేవుడు, నిఖిల లోక మహేశ్వరుడు స్వయంగా అక్కడ నివసించడమే అందుకు కారణం.
పరమాత్మ స్వరూపాన్ని గుర్తించగలిగిన వానికి ఎప్పుడూ ఎలాంటి శోకము కలగదు. ఆ విశాల నగరిలోని బదరికాశ్రమంలో దేవర్షులు, సిద్ధులు, తాపసులు ఉంటారు. అది ఇతర తీర్థాలన్నిటికంటే నిజంగా చాలా పవిత్రమైనది. ధర్మరాజా, నీవు నీ సోదరులతో బ్రాహ్మణులతో కలిసి తీర్థయాత్ర చేయి. నీ దుఃఖం నశించి కోరిక తీరుతుంది. ధనుడు ఇలా చెబుతుండగా లోమశ మహాముని అక్కడకు ఇచ్చేశాడు. లోమశ మహాముని అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత వారు ఏం మాట్లాడుకున్నారు, తర్వాత ఏమేం చేశారు అనే అంశాల గురించి మనం తర్వాతి భాగంలో అంటే రేపటి మన మహాభారతం కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. అంతవరకు మన ఈ మహాభారతాన్ని అంటే సంక్షిప్త మహాభారతం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న కూడా శతకోటి సహస్ర నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ రేపటి మన సంక్షిప్త మహాభారత కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.